మండలంలో ఒక గ్రామం అయితే మొత్తంగా 600 గ్రామాలు దాటట్లేదు. అంటే 600 గ్రామాలు అంటే 12,000 గ్రామాలు ఉన్నటువంటి తెలంగాణలో 72 లక్షల రైతులకు అందాల్సినటువంటి తెలంగాణ మన రైతు భరోసా మరి 600 గ్రామాలకు మాత్రమే, అంటే 800 నుండి 1000 కోట్లు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా పేరు మీద రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళ మోసం ఏందో, వీళ్ళ దగా ఏందో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి అదే కాకుండా గ్రామాల్లో ఇవాళ గ్రామ సభలు జరుగుతూ ఉంటే మాట్లాడటానికి పోయినటువంటి వాళ్ళను ఈ పని ఎందుకు చేయలేదు, ఇచ్చినటువంటి హామీలని ఎందుకు నెరవేర్చలేదు అని అడగడానికి పోతున్నటువంటి రైతాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా లాఠీ చార్జీలు చేసి రైతుల మీద దాడి చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళనే కాదు, మా భూములు ఎందుకు గుంజుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి లగచర్ల రైతులని అరెస్టు చేసి దాదాపు 50 రోజులు జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మీరిచ్చినటువంటి హామీని మీ మాట ప్రకారమే మీరు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటే గ్రామ సభల్లో రైతాంగం మీద దాడి చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న జనగామలో మా శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఆయన హక్కుగా ఉన్నటువంటి, ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో జరిగేటువంటి గ్రామ సభల్లో పాల్గొనడానికి పోతే కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలాగా వ్యవహరించి గుడ్లతోటి రాళ్లతో కొట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఒక శాసనసభ్యుడు తమ ప్రజల పక్షాన మాట్లాడడానికి, రైతాంగం పక్షాన మాట్లాడడానికి మీరిచ్చిన హామీని గుర్తు చేయడానికి పోతే ఇవాళ మీ కాంగ్రెస్ గూండాల చేత దాడి చేయించడం ఏ రకంగా సమర్థించుకుంటారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కాదు, అనేక సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీలన్నిటిని కూడా తొంగలో దొక్కి ఇచ్చిన హామీలన్నిటి కూడా గాలికి వదిలేసి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అనేక విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చి తమ ఇచ్చినటువంటి హామీలని ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి నిరసనగానే ఇవాళ రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి నిలబడి ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు పుట్టిందే ప్రధానంగా రైతాంగ సమస్యలపైన. నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రధాన ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్ల విషయంలో నీళ్ల ఆధారంగా ఉన్నటువంటి వ్యవసాయానికి అండగా నిలబడాలని చెప్పేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో రైతాంగానికి అండగా ఉన్నది.